ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫ్రీ స్క్రీన్ రికార్డర్ ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకొని యూస్ చేయాలి అన్న దాని గురించి చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్లో ఫ్రీ క్యామ్ స్క్రీన్ రికార్డర్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. మనకి ఫస్టే ఫ్రీ క్యామ్కి సంబంధించిన వెబ్సైట్ వచ్చింది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్గా ఈ పేజీలోకి వస్తారు. ఈ స్క్రీన్ రికార్డర్ డౌన్లోడ్ చేయాలి అంటే మీరు ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వాలి. డౌన్లోడ్ అనండి. మనకి డౌన్లోడ్ అయిపోతుంది. మనకి స్పేస్ కూడా ఎక్కువ ఏం తీసుకోదు, 22 MB. మనకి డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ షో ఇన్ ఫోల్డర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. లేదంటే మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్స్ అన్న ఫోల్డర్ లోకి వెళ్ళినా ఈ సాఫ్ట్వేర్ కనబడుద్ది. నెక్స్ట్ మనం దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. దీని మీద డబుల్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఇన్ ద లైసెన్స్ అగ్రిమెంట్ అని ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టండి. ఇలా పెట్టంగానే ఇన్స్టాల్ అనే ఆప్షన్ వచ్చుద్ది. దీని మీద క్లిక్ చేసి ఈ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసేయండి. మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. మనకి డెస్క్టాప్ మీద ఫ్రీ క్యామ్ 8 అనే ఐకాన్ ఇలా కనబడుద్ది. మీద డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నా. మనం ఫ్రెష్ గా రికార్డింగ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేయాలి. మనం రీసెంట్ గా చేసిన రికార్డింగ్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. నేను ఫ్రెష్ గా రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా, దానికోసం న్యూ రికార్డింగ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి సైజెస్ ఉన్నాయి కదా, 1280 720 అంటే హెచ్డి ఫార్మాట్ లో రికార్డింగ్ చేసుకోవడానికి వచ్చింది. నాకు ఇలా కాదు, నా స్క్రీన్ మొత్తం నాకు రికార్డ్ అయిపోవాలి అంటే ఇక్కడ మనకి సైజెస్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, సెలెక్ట్ ఏరియా అన్నాము అంటే మనం ఇలా డ్రాగ్ చేసి మనకు కావాల్సిన ఏరియా వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఫుల్ స్క్రీన్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ మన వాయిస్ రికార్డ్ అవ్వకూడదు అంటే మైక్ అనేది ఆఫ్ లో పెట్టుకోవాలి. లేదు నా వాయిస్ కూడా రికార్డ్ అవ్వాలి అంటే ఇది నార్మల్ గా ఆన్ లో ఉంచేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకి రెడ్ కలర్ లో సర్కిల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసాము అంటే మనకి రికార్డింగ్ స్టార్ట్ అవుద్ది. దీని మీద క్లిక్ చేసే ముందు ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ సెట్టింగ్స్ గురించి కూడా చూద్దాం. ఇక్కడ మనకి షార్ట్ కట్స్ ఉంటాయి. మీకు రికార్డింగ్ అవుతున్నప్పుడు రెజ్యూమ్ లో పెట్టుకోవాలి అంటే F9. అలాగే మీరు రికార్డింగ్ స్టాప్ చేద్దాం అంటే దీనికి షార్ట్ కట్ ఎస్కేప్ బటన్. ఈ షార్ట్ కట్లు మీరు ఒకేలా మార్చాలి అన్నా మార్చేయచ్చు. నాకు స్టాప్ రికార్డింగ్ 1 కావాలనుకోండి, 1 ప్రెస్ చేశారు అంటే మనకి రికార్డ్ అవుతున్నప్పుడు 1 ప్రెస్ చేస్తే మనకి రికార్డింగ్ అనేది ఆగిపోద్ది. నెక్స్ట్ ఆడియో రికార్డింగ్ వచ్చేటప్పటికి మైక్రోఫోన్ ఉంది కదా, ఇది మనకి ఆటోమేటిక్ గా తీసుకుంటది. ఒకవేళ తీసుకోకపోతే ఇక్కడికి వచ్చి మనం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ మైక్రోఫోన్ ఎంత వాల్యూమ్ తో రికార్డ్ అవ్వాలి, నాకైతే హై వాల్యూమ్ ఉండాలి. దీని పక్కన అడ్వాన్స్డ్ అని ఉంది కదా, ఇందులో కూడా చూద్దాం. ఇక్కడ మనకి కొన్ని అడిషనల్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి మౌస్ చుట్టూరు సర్కిల్ లో కలర్ వచ్చింది కదా, అలాగా మీకు మౌస్ కర్సర్ హైలైట్ అవ్వాలి అంటే ఇక్కడ మార్క్ పెట్టుకుంటారు. అలాగే మీకు మౌస్ క్లిక్ చేస్తున్నప్పుడు ఆ సౌండ్ కూడా యాడ్ అవ్వాలనుకోండి, ఇక్కడ మార్క్ పెట్టుకున్నారంటే యాడ్ అవుద్ది, మార్క్ తీసేస్తే యాడ్ అవ్వదు. నాకు ఈ సెట్టింగ్స్ సరిపోతాయి, ఓకే అంటున్నా. ఇంకా మనం రికార్డ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ రెడ్ సర్కిల్లో కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ మనం మాట్లాడిందల్లా రికార్డ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ స్క్రీన్ అంతా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను రికార్డింగ్ ఆపేవాలి అంటే షార్ట్ కట్ ఇచ్చాను కదా, 1 ప్రెస్ చేశాను అంటే నాకు రికార్డింగ్ ఆగిపోద్ది. మన వీడియోలో వచ్చింది. ఇప్పుడు మనం ప్లే చేసుకున్నాము అంటే మాట్లాడిందల్లా రికార్డ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ స్క్రీన్ అంతా రికార్డ్ అవుతుంది. ఇందాక మనం మౌస్ క్లిక్ సౌండ్స్ వచ్చేలాగా మనం సెట్ చేసుకున్నాం కదా, ఒకవేళ మీకు ఆ సౌండ్స్ వద్దు అంటే అక్కడ మార్క్ తీసి సేవ్ చేశారు అంటే నెక్స్ట్ టైం నుంచి మౌస్ క్లిక్స్ అయ్యే సౌండ్స్ యాడ్ అవ్వవు. ఇలాగా మన వీడియో ఒక విండోలో వచ్చుద్ది. నెక్స్ట్ మీరు ఏమైనా ఎడిటింగ్ చేయాలి అన్నా ఈ ఎడిట్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఇదంతా మనం ఎడిట్ చేసుకోవడానికి వచ్చుద్ది. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, దానికోసం ఇదేమి నేను టచ్ చేయకుండా ఇక్కడ మనకి షేర్ యాజ్ వీడియో అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి మన వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవడమే. నాకు ఎక్కడ ఎక్స్పోర్ట్ అవ్వాలి, నాకు డెస్క్టాప్ మీద. నేమ్ కూడా మనకి నచ్చిన నేమ్ ఇవ్వచ్చు, న్యూ వీడియో, సేవ్. డెస్క్టాప్ మీద న్యూ వీడియో మాట్లాడిందల్లా రికార్డ్ అయిపోద్ది.
ఇప్పుడు ఈ స్క్రీన్ అంతా రికార్డ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.